వెల్కమ్ టు సిజేఎస్ అకాడమీ. ఈరోజైతే మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఓకే, సార్ చూద్దామా? ఒక పద్ధతిలో అంటే ఒక పరిభాష కావచ్చు, లేదంటే ఒక పద్ధతిలో కావచ్చు. ఒక పద్ధతిలో 2, 4, 6, 7, 8ను 1, 5, 5, 8, 7గా రాస్తే అలాంటప్పుడు 4, 6, 8, 2, 3 ఏంటండి 4, 6, 8, 2, 3ను ఎలా రాయాలి అంటే, ఇక్కడున్న కోడ్ ఒక కోడ్ ఉంది కదా, ఇక్కడ ఈ కోడ్కి ఈ కోడ్గా రాస్తే అలాగే ఇక్కడున్న కోడ్ని ఏ విధంగా రాయాలి? సో చూడండి, 2, 4, 6, 7, 8ను 1, 5, 5, 8, 7గా రాస్తే అలాగే 4, 6, 8, 2, 3ను ఏ విధంగా రాయాలి? చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాడని చూడండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే ఏం చేశాడు? -1. అలాగే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, అంటే ఇక్కడ -1 చేశాడు, ఇక్కడ +1 చేశాడు. అలాగే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది, అంటే -1. అలాగే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది, అంటే +1. నెక్స్ట్ ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 7 ఉంది, అంటే -1. అంటే ఒకటి -1, ఒకటి +1, ఒకటి -1, ఒకటి +1 చేస్తూ వెళ్ళిపోయాడు. అలాగే మనకి ఇక్కడ ఏమో చూడండి, 4, 6, 8, 2, 3 ఈ నెంబర్కి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకటి మైనస్ చేయాలి, ఒకటి ప్లస్ చేయాలి. చూడండి, ఫస్ట్ మైనస్ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోవాలండి. మైనస్, ఇక్కడ -1, -1 అంటే ఎంత? 3 అంతే కదా. నెక్స్ట్ +1, +1 అంటే 7. నెక్స్ట్ -1, 7. నెక్స్ట్ +1, నెక్స్ట్ -1. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుంది? 3, 7, 7, 3, 2. 3, 7, 7, 3, 2 ఇది మీ ఆన్సర్. చాలా సింపుల్, అవునా? అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక కోడ్ భాషలో BASKETని UFMUDEగా రాయడం జరిగింది. అయితే SILENTని ఎలా రాయాలి? సార్ చూద్దాం. BASKET దీన్ని ఏ విధంగా రాశారు? బాస్కెట్ UFMUDEగా రాశారు. ఎలా రాశారు మరి? అలాగే మనము ఇక్కడున్న వర్డ్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఒకసారి చూడండి, ఈ బీకి యూకి ఏమన్నా సంబంధం ఉందా? ఏమీ లేదు, అవునా? ఎటు చూసినా ఏమీ లేదు. మరి ఇప్పుడు ఎలా రాయాలి? మరి చాలా సింపుల్గా ఏ విధంగా రాయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏముంది? దీన్ని అంటే ఇక్కడ ఉన్న వర్డ్ని, బాస్కెట్ని రివర్స్ రాయండి. ఏ విధంగా రాస్తారు? TEKSAB రివర్స్ రాసారా? చూడండి ఒకసారి. TEKSA రివర్స్ రాస్తే ఏంటి మరి ఆన్సర్ వస్తుందా అంటే చాలా సింపుల్గా వస్తుంది. ఒకసారి చూద్దాం. టీ అంటే ఎంత అండి? 20, 5, 11, 19, 1, 2 ఇవి ఇక్కడున్న వాటి నెంబర్లు, లెటర్స్ యొక్క నెంబర్లు. క్లియర్? మరి ఇప్పుడు ఎలా చేద్దామంటే ఒక్కసారి చూడండి, టీకి +1 చేయండి. టీకి +1 చేస్తే ఎంత అండి? యు. అలాగే ఇక్కడున్న దానికి +1 చేయండి, ఎఫ్. ఇక్కడున్న వాటికి +2 చేయండి. ఇక్కడ వరకు +1, ఇక్కడ వరకు +2 ఎంత అండి? 11కి 2 కలిపితే ఎంత? 13 అంటే ఎం. అలాగే ఎస్, 19కి 2 కలిపితే యు, 21. నెక్స్ట్ ఇక్కడ +3 చేయండి, +3 DE వచ్చేసిందా? అదేవిధంగా ఇక్కడున్న వర్డ్ని కూడా చేద్దాం.
ఓకే, ఒకసారి చూద్దామా. ఏముంది ఇక్కడ? SILENT. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? మనము రివర్స్ రాసుకుందాం. ఏంటండి? రివర్స్. TNELIS రాసామా? ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ నెంబర్స్ వేసుకుంటే బెటర్ అండి, లేదు అంటే మీ ఇష్టం, మీ చాయిస్. వచ్చేసాయి అనుకోండి, టైం వేస్ట్, లేకుంటే నెంబర్స్ వేసుకోండి. ఇది ఎందుకు ఇలా డివైడ్ చేశానంటే ఇక్కడ ఈ 2 వాటికి +1 చేయాలి, ఇక్కడ 2 వాటికి +2 చేయాలి, ఇక్కడ వాటికి మాత్రం +3 చేయాలి. అందుకే ఇలా డివైడ్ చేశాను నేను. క్లియర్? ఇప్పుడు +1 ఎంతండి? టీకి +1 చేస్తే ఎంత అంటే T అంటే 20, 20కి 1 చేస్తే U. నెక్స్ట్ ఎన్కు 1 కలిపితే ఎన్ అంటే ఎంత? 14, దానికి 1 కలిపితే 15. ఏంటి? O. నెక్స్ట్ ఇక్కడ +2 కాబట్టి ఇక్కడ ఏంది? E అంటే 5, 5కి 2 కలిపితే 7 అవుతుంది. 7 అంటే G. నెక్స్ట్ ఎల్కి +2 కలిపితే ఏంటి? N. ఓకే, ఎల్ అంటే 12 +2 కలిపితే 14 అవుతుంది. 14 అంటే N. అలాగే ఇక్కడ +3 కలపండి. ఇప్పుడు 9, I అంటే 9, 9కి +3 కలిపితే 12 అంటే L. అలాగే ఎస్ అంటే 19, 19కి +3 కలిపితే 22 అంటే V. ఫైనల్గా మీ ఆన్సర్ ఏంటి? UOGNLV. ఇది మీ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. కొంచెం ఆలోచించండి, ఆలోచించి మీరు స్టెప్ తీసుకుంటే బెటర్. అంతేగాని కంగారు పడకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడకండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఒక ప్రత్యేక కోడ్ భాషలో ఏంటండి? ఒక ప్రత్యేక కోడ్ భాషలో ఫేస్ FACEని GBDFగా ఏ విధంగా అండి? FACEని GBDFగా రాస్తే అదే కోడ్ భాషలో BADEని ఎలా రాయాలి? క్లియర్? క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా. ఎలా రాయాలి ట్రై చేస్తారా? సరే చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏముంది? FACE. దీన్ని ఏ విధంగా రాశారు? GBDFగా రాశారు. క్లియర్? ఇప్పుడు మరి మనం ఏం రాయాలి? ఇప్పుడు మనం BADEని ఎలా రాయాలి? క్వశ్చన్ మార్క్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. F అంటే 6, 1, A అంటే 1, C అంటే 3, E అంటే 5. ఓకే, ఇంకోటండి, మన CGS అకాడమీలో ఆన్లైన్ కోచింగ్ ఉంది కదా. మీరు ఇంకా ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ కాని వాళ్ళు ఉంటే ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అయిపోండి. మీకు చాలా నీట్గా ఉంటుంది. ఇది మాత్రం జస్ట్ మీకు డెమో పర్పస్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు చాలా నీట్గా ఉంటుంది. ఓకే, మీరు ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు మీరు వెంటనే జాయిన్ అయిపోతే బెటర్ అండి. మీకు ఇక్కడ కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేసి, లేదంటే మనకు సైట్ ఉంది, మీరు సైట్ నుండి కూడా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. మన దగ్గర ఇక్కడ నుండి నోటిఫికేషన్కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. మీరందరూ కూడా తప్పకుండా చూడండి. ఎందుకంటే కొందరికి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్తున్నాయి కూడా కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు. కాబట్టి మన దగ్గర అంత ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్ ఏంటి అనేది నీట్గా చెప్పడం జరుగుతుంది. ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, ప్లస్ దానికి ఏమేమి సబ్జెక్టు కావాలి అనేది ప్రతిదీ కూడా నీట్గా మన దగ్గర ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఓకే, మన దగ్గర అర్థమెటిక్ రీజనింగ్తో పాటు, అంటే అర్థమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్తో పాటు అలాగే మీకు నోటిఫికేషన్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. కాబట్టి కన్ఫామ్గా చూడండి. ఇంకా మీరు ఎవరైనా ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అవ్వకుంటే త్వరగా జాయిన్ అయిపోతే బెటర్. ఓకే, ఇంకోటండి, మనకు CGSacademy.in అనే సైట్ కూడా ఉంది. అక్కడ మీరు నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకోవచ్చు. అలాగే దాంతోపాటు మనకు కొన్ని డెమో పర్పస్లో క్లాసులు ఉన్నాయి. అలాగే మీకు కొన్ని మాక్ టెస్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది.
అది కూడా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది అంటున్నారు మాకు మార్క్ టెస్ట్ రావట్లేదు, ఆన్లైన్ ఎగ్జామ్ రావట్లేదు, ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకోవాలని ఉంది ఎలా అని. వారి కోసం మనకు ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది మన cgsacademy.in అనే సైట్లో. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. క్లియర్? సార్ చూడండి, ఎఫ్ అంటే 6, ఇవన్నీ మీకు తెలిసిన విషయమే, లేదు తెలియకుంటే మనమైతే నేర్చుకోవాల్సిందే. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి దానికి కూడా అంటే ఎఫ్, ఏ, సి, ఈకి కూడా ప్రతి దానికి కూడా +1 +1 +1 +1 అలా చేస్తూ పోతే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది. సార్ చూడండి, ఎఫ్కి 1 కలపండి అంటే ఎఫ్ అంటే 6, 1 కలిపితే 7, 7 అంటే జీ, అలా ప్రతి దానికి కూడా వచ్చేసింది. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి +1 +1 +1 +1. మరి ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. బి అంటే 2, 2కు +1 అంటే 3, 3 అంటే సి. నెక్స్ట్ ఇక్కడ +1 కాబట్టి ఏంటండి బి. నెక్స్ట్ +1 ఏంటి ఈ. నెక్స్ట్ +1 కాబట్టి ఎఫ్. ఫైనల్గా మన ఆన్సర్ ఏంటి సిబిఈఎఫ్. ఏంటండి సిబిఈఎఫ్. ఇది మీ ఆన్సర్. క్లియర్? అంటే ఇక్కడ ఏం లేదండి, ప్రతి దాన్ని కూడా +1 చేసుకుంటే వెళ్ళాడు. మళ్ళీ చెప్పనా, ఎఫ్ అంటే 6, దానికి +1 చేస్తే 7, 7 అంటే జీ. అలాగే ఏ అంటే 1, 1కి +1 కలిపితే బి, బి అంటే 2. ఇక్కడ 1 ఉంది కాబట్టి +1 చేస్తాం కాబట్టి 2. ఇక్కడ సి, సి అంటే 3, +1 చేస్తే 4, డి. ఇక్కడ ఈ, ఈకి +1 చేస్తే 6 అంటే ఈ అంటే 5, +1 చేస్తే 6, ఎఫ్ వచ్చేసిందా. అదేవిధంగా మనం నెక్స్ట్ కూడా కంటిన్యూ చేసాం. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం. ఏ ఈక్వల్ టు ఎం ఈక్వల్ 26, జెడ్ ఈక్వల్ 52 అయితే బిఈటి విలువ ఎంత? చాలా సింపుల్గా చేయొచ్చు అంటున్నాను, అర్థమైందా? సో చూద్దాం. ఏ అంటే ఎంత అండి? ఏ అంటే 1, 1కి డబల్ చేయండి అంటే 1 ప్లస్ ఇక్కడ 1 ఉంది కదా, +1 చేయండి ఎంత 2 వచ్చేసిందా 2. అలాగే ఇక్కడ ఏముంది ఎమ్, ఎమ్ అంటే ఎంత 13, ఈ 13కి మళ్ళీ 13 కలపండి ఎంత 26 వచ్చేసిందా. అలాగే జెడ్, జెడ్ అంతా 26 + 26 ఎంత 52 వచ్చేసిందా. అలాగే ఇక్కడున్న దాన్ని కూడా ఆ విధంగానే చెయ్యండి మీరు. సరే చూద్దామా ఏముంది అనేది. బిఈటి ఏంటి అని. బి అంటే 2, ఈ అంటే 5, టీ అంటే 20. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి, మనం డబల్ చేయాలి. 2కి డబల్ చేయండి ఎంత 4. అలాగే 5ని డబల్ చేయండి 10. అలాగే 20ని డబల్ చేయండి 40. ఇప్పుడు టోటల్ చేయండి 40, 10, 54, 54. ఇదే మీ ఆన్సర్. క్లియర్? ఓకే, మళ్ళీ చెప్తున్నా అండి, ఇంకా మీరు ఎవరైనా ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ కాకపోతే త్వరగా జాయిన్ అయిపోండి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర నోటిఫికేషన్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు కన్ఫామ్గా చూడండి. అన్ని తప్పకుండా చూడండి, కన్ఫామ్ కాదు, ఇవన్నీ కూడా చూడండి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర cgsacademy.in అనే సైట్లో మీకు నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీకు అక్కడ కొన్ని డెమో పర్పస్లో క్లాసులు కూడా ఉన్నాయి. చెప్పలేం ఏది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది, ఆ క్లాసులు చూసేసుకోండి. ఇంకోటి మీకు మార్క్ టెస్ట్ ఉన్నాయండి, అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఫ్రీగా. నేను చెప్పేది ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. మీరు ఒకసారి సైట్ను మొత్తం టోటల్గా చూడండి అసలు ఏమేమి ఉన్నాయి అనేది. అలాగే కొన్ని న్యూస్కు సంబంధించినవి కూడా మన దగ్గర ఉంటాయి, మెయిన్ ఇంపార్టెంట్. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది. కాబట్టి cgsacademy.inలో మాత్రం మీకు ఫ్రీగా ఉంటుంది, అది చూడండి. అలాగే మనకు LTRY.in అనే దాంట్లో మీకు ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది, దానికైతే అమౌంట్ ఉంటుంది, గమనించాలి. క్లియర్?